ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 7 ముఖ్యమైన విషయాలు. ఈ ముఖ్యమైన విషయాలు మనం సరిగా సిద్ధపడితే మనం ఒక మాదిరి సంఘముగా పేరు తెచ్చుకోగలుగుతాం. 7 విషయాలు ఉన్నాయి. ఈ 7 విషయాలు చాలా క్లుప్తంగా నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి విషయం అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం 31వ వచనం చూడండి. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. చాలు. సంఘము మాదిరి సంఘముగా ఉండాలి అంటే మొట్టమొదటి విషయం రక్షణానుభవం కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్కరూ రక్షణానుభవం కలిగి ఉండాలి. ఈ నూతన సంవత్సరం రక్షణానుభవంలో ప్రతి విశ్వాసి ఎదగాలి. ఖచ్చితంగా నేను రక్షింపబడ్డాను అనే నిశ్చయత కలిగి ఉండాలి. అది మొదటి విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ భక్తి జీవితంలో మనం అంతా క్రైస్తవం అని పిలువబడుతున్నాము, దేవుని బిడ్డలమని పిలువబడుతున్నాము. క్రైస్తవ భక్తి జీవితంలో రక్షణ అనేటువంటిది చాలా ప్రధానమైన అంశం. ప్రతి ఒక్కరూ రక్షణానుభవం కలిగి ఉన్నారు. రక్షణ అంటే నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పాపము నుండి, పాప బంధకముల నుండి విడిపించబడుట అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే నీవు నేను పాప బంధకము నుండి విడిపింపబడ్డాను అని నిశ్చయత కలిగి ఉంటావో అప్పుడు నువ్వు రక్షించబడినట్టు. బాప్తిస్మం తీసుకుంటే కాదు, ఆదివారం చర్చికి వెళ్తే కాదు, దేవునికి కానుకలు ఇస్తే కాదు, బైబిల్ పట్టుకొని సువార్త ప్రకటిస్తే కాదు, మంచి మంచి స్వరాలతో ప్రత్యేకమైన పాటలు పాడితే కాదు, సంఘంలో నిలిచి సుదీర్ఘమైన ప్రార్థనలు చేయడం ద్వారా కాదు. నేను చాలా పెద్ద ప్రార్థన చేస్తాను, రోజు 1 గంట ప్రార్థన చేసుకుంటాను అంటే నువ్వు రక్షించబడినట్టు కాదు. నేను రోజు 10 అధ్యాయాలు బైబిల్ చదువుతాను అంటే రక్షించబడినట్టు కాదు. నేను ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా 52 ఆదివారాలు దేవుని మందిరానికి వెళ్తానంటే రక్షింపబడినట్టు కాదు. నేను చాలా కొత్త పాటలు నేర్చుకొని చాలా సరళంగా పాటలు పాడతాను అంటే రక్షించబడినట్టు కాదు. నేను సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటాను అంటే రక్షించబడినట్టు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ అంటే పాప బంధకముల నుండి విముక్తి. నేను నా పాప బంధకముల నుండి విడిపింపబడ్డాను. నేను నాశన రూపాన్ని తప్పించుకున్నాను, నరకం తప్పించుకున్నాను. నా కొరకు మోక్షం ఉంది అనే ఆ ధీమ నీలో ఉంది అంటే నువ్వు రక్షించబడ్డావు అని. నీవేవి లేవనుకో అంటే నువ్వు రక్షణ పొందవలసిన అవసరత ఇంకా ఉంది అన్నా. ప్రతి విశ్వాసి ఈ ధీమాతో బ్రతకాలి. నా పాపాలు ప్రభు తన రక్తంలో
శుద్ధి చేశాడు, కడిగి వేశాడు, నన్ను పవిత్రునిగా చేశాడు, నన్ను క్షమించాడు, నరక శిక్ష నుండి నన్ను తప్పించాడు, మోక్షాన్ని నా కొరకు సిద్ధపరిచాడు. డెఫినెట్లీ ఐ విల్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని నువ్వు నిశ్చయించుకుంటే డెఫినెట్గా నేను పరలోకంలో ఉంటాను అని నువ్వు అనుకుంటే నువ్వు రక్షించబడినట్టే. లేదంటే నేను ఇంకా ప్రాసెస్లో ఉన్నామన్నా. ప్రతి విశ్వాసి రక్షించబడాలి, రక్షణ పొందిన అనుభవం ఉండాలి. రక్షణ ఎలా దొరుకుతుంది? అపోస్తలుల కార్యాల గ్రంథంలో 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయం 12, 4వ అధ్యాయం 12వ వచనం, 4వ అధ్యాయం 12. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు. స్టాండర్డ్ ఆగండి. ఎంత ఖచ్చితమైన మాట చూచారా? మరి ఎవరి వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామమునను రక్షణ పొందలేదు. రక్షణ అనేది ఎక్కడో దొరుకుతుంది అని చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే పాప క్షమాపణ. రక్షణ అన్నప్పుడు పాప విముక్తి. పాప విముక్తి అనే దానికి అనేక మార్గాలు ఎన్నుకుంటా ఉన్నారు. ఏమైనా దేవుడు పిల్లారా, ఈ ఆకాశం క్రింద ఈ భూమి మీద ఉన్న ఏ నామంలో కూడా రక్షణ కలుగదు. ఒకే ఒక నామం, అది యేసు నామం. యేసు నామములో తప్ప ఎవరికి రక్షణ లేదు. ఈ ఫిలిప్పీ పట్టణంలో చెరసాల నాయకుడు పౌలు శీలను అడుగుతాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి? వాట్ మస్ట్ ఐ డూ టు బి సేవ్డ్? నేను రక్షింపబడాలి అంటే ఈ పాప బంధకాల నుండి విడిపింపబడాలి అంటే, ఆ మోక్ష ప్రాప్తి కలగాలంటే నేనేం చేయాలి? వాట్ మస్ట్ ఐ డూ టు బి సేవ్డ్? వాట్ మస్ట్ ఐ డూ టు బి డెలివర్డ్ ఫ్రమ్ ద బౌండేజ్ ఆఫ్ సిన్? పాప బంధకాల నుండి విడిపించబడాలంటే నేనేం చేయాలి? అప్పుడు పౌలు అంటాడు, ఏమంటాడు? ఏం చేయాల్సిన అవసరం లేదయ్యా, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. గుళ్ళు కట్టించాల్సిన అవసరం లేదు, గోపురాలు కట్టించాల్సిన అవసరం లేదు, దాన ధర్మాలు చేయాల్సిన అవసరం లేదు, పుణ్యకార్యాలు చేయాల్సిన అవసరం లేదు, పుణ్య స్నానాలు చేయాల్సిన అవసరం లేదు, నీ తలనీలాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ గుండు మీద నీ తల మీద ఉన్న వెంట్రుకలు అవి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా మంది గుండ్లు కొట్టించుకుంటున్నారంటే గుండు కాదు దేవుడికి కావాల్సింది. గుండె దేవుడికి కావాలి, గుండు కాదు. ఎంత విచారణ! ఇంకా నాకు వచ్చి చెప్పిపోతున్నారు, అయ్యా మేము గుణదలకు పోయి గుండు కొట్టించుకుంటాం, ప్రార్థన చేయాలి. ఏంట్రా బాబు, నీకు ఎందుకు ఆయన కష్టం? గుణదలకు పోయి గుండు కొట్టుకుంటే రక్షణ దొరుకుతుందా? నీకు మోక్షానికి పోతావా? లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి గుండు కొట్టించుకుంటే నీ పాపాలన్నీ పరిహారం అవుతాయా? లేకపోతే పుణ్యస్నానం యోర్దాను నదిలో మునిగితే ఏమన్నా నీ పాపాలు పోతాయా? పాపాలు అలా పోవు. నీ పాప పరిహారం కావాలి అంటే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. పరిశుద్ధుడైన పౌలు అంటాడు, చూడండి అపోస్తలుల కార్యముల గ్రంథము 16:31. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు. వెరీ సింపుల్,
Very simple. Just believe in Jesus Christ. Just believe in the name of Jesus. యేసు నామములో నువ్వు విశ్వాసం ఉంచు. ఎంత తేలికైన పని. ఈ తేలిక పని విడిచిపెట్టేసి ఏవేవో కష్టతరమైన పనులు చేస్తావంట. డబ్బులు ఖర్చు పెట్టుకునే పనులు చేస్తావంట. డబ్బులు ఏది ఖర్చు పెట్టిన అవసరం లేదు నువ్వు రక్షించబడటానికి. ఓ సంఘమా, నిన్నట్టుంటే ఎందుకంటే రక్షణ కొరకు అది వెల ప్రభు చెల్లించేశాడు. నువ్వు నేను రక్షించబడటానికి దానికి ఒక విలువ ఉంది, వెల ఉంది. అది నువ్వు నేను కట్టలేదటువంటి వెల. అది ప్రభు మన కోసం ఆ సిలువలో చెల్లించేశాడు. తన అమూల్యమైన